వెల్కమ్ టు బీహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి. ఈరోజు నేను చక్కగా హార్వెస్ట్ బుట్ట తీసుకొని బయలుదేరాను. ఈ రోజుటి వరకు మనకి ఎన్ని పండ్లు కావాలో, ఎన్ని ఫ్లవర్స్ కావాలో చక్కగా హార్వెస్ట్ చేసుకుందాం. పన్నీర్ రోజ్ చెట్టు దగ్గరకు వచ్చాను. ఈ రోజుటికి ఒక 2 ఫ్లవర్స్ అయితే సరిపోతాయేమో నాకు. అందుకోసం అని ఈరోజు 2 ఫ్లవర్స్ మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చక్కగా పన్నీరు వాసనతో ఈ ప్లేస్ అంతా నిండిపోతుంది. తర్వాత మళ్ళీ మా జామ చెట్టు దగ్గరికి వెళ్ళాను. జామ పండ్లు హార్వెస్టింగ్ అయితే కొయ్యలాగా చచ్చిపోతున్నాం అనుకోండి. విపరీతమైనటువంటి ఫ్రూటింగ్ వచ్చేసింది. కానీ అన్ని పండ్లు మనం తినలేం కదా. ఈ రోజుటి వరకు మాత్రమే సరిపోయినటువంటి జామకాయలు ఒక 9-10 కాయల వరకు మాత్రమే ఈరోజు హార్వెస్ట్ చేశాను. చెట్టు నిండా చూస్తున్నారా ఎలా పండిపోయినాయో. తర్వాత చెర్రీ చెట్టు దగ్గరికి వచ్చాను. ఈ రోజుకు సరిపోయినటువంటి పండ్లు ఒక 10-15 పండ్లు మాత్రమే చెర్రీస్ కూడా ఈరోజు హార్వెస్ట్ చేశాను. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈ విధంగా మన చేత్తో వేసుకున్న చెట్లో నుంచి ఫ్రూటింగ్ తీసుకొని కాయలు కోసుకొని తింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ఆ ఫీలే వేరప్ప. తర్వాత దానిమ్మకాయల చెట్టు దగ్గరకు వచ్చాను. దానిమ్మకాయలు కూడా ఒక 4 కోసాము ఈ రోజుటికి. డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గరకు వచ్చాను. ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన ఫ్రూట్ ఈ డ్రాగన్ ఫ్రూట్. లో మెయింటెనెన్స్, చక్కటి ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఈ రోజుటి వరకు మేము 3 ఉన్నాము. 3 పండ్లే కోస్తున్నాను అన్నీ. బత్తాయి ఫ్రూట్స్ కూడా కోసుకున్నాను ఈ రోజుటికి. ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మన చెట్లో కాయలు మనం కోసుకుంటా ఉంటే అబ్బా 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 ఫీలే వేరండి. మొత్తానికి ఈరోజుకి సరిపడా హార్వెస్టింగ్స్ అన్నీ చేసుకొని చక్కగా బుట్ట తీసుకొని వచ్చేస్తూ ఉన్నా. చూడండి, దగ్గరకు చూపిస్తాను. ఈరోజు ఎంత అవసరం అంతవరకే కోసుకున్నా. ఇంతేనండి వీడియో. ఈరోజుకి ఉంటానండి. బాయ్ బాయ్.